రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినటువంటి కేసుకు సంబంధించి ఏదైతే ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారన్న కేసులో ఓ పోలీసు అధికారి అరెస్టు, మరికొంతమంది అధికారుల సస్పెన్షన్లు, కేసులు నమోదులు, బెయిళ్లు ఇవన్నీ నడుస్తున్నాయి. అదే సందర్భంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన పోలీసు అధికారి బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఆయన నోరు మెదపలేదు. మాజీ పోలీసు అధికారి అయినటువంటి ఆయన ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో లీగల్గా ఉన్నారంటూ కోట్ల రూపాయలు అప్పట్లో ప్రభుత్వం నుంచి కన్సల్టెంట్గా డబ్బులు తీసుకున్నటువంటి తులసిబాబు, కామేపల్లి తులసిబాబు ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రాగానే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అనుచరుడుగా పెద్ద కథే నడిపించారంటూ చివరికి పోలీసులు పిలిచిన రోజున తెలుగుదేశం వాళ్ళని పిలుస్తారా అంటూ గందరగోళం చేయడం. బట్ రఘురామకృష్ణరాజు అతని మీద వీడియోలు పెట్టడం, అతనికి సంబంధించినటువంటి కథ అంతా వెలికి తీస్తూ ఎప్పటికప్పుడు కూటమి నాయకులు అతనికి మద్దతు ఇవ్వకుండా చూడటం, తద్వారా అతని అరెస్టు, జైలు నడిచింది. ఇప్పుడు ఆ తులసిబాబుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వస్తున్నారు. మరి నోరు మెదిపి ఏ నిజాలు చెప్తారని చూడాలి, నోరు మెదిపే ధైర్యం చేస్తారా లేదా చూడాలి.